హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో స్టార్ రేటింగ్. ఈ వీక్లో ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ కంటెంట్ గురించి ఈ వీడియోలో అయితే అప్డేట్స్ ఇస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్ట్ చేసిన కూలీ మూవీ అయితే ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఇది ప్రెజెంట్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది అండ్ ఐఎండిబి 6.3 రేటింగ్తో 17K మెంబర్స్ అయితే రేటింగ్ ఇచ్చారు. మిక్స్డ్ టాక్తో అబోవ్ యావరేజ్ అనిపించుకున్న ఈ మూవీ ఓవరాల్గా 500 crores ప్లస్ కలెక్షన్స్ అయితే చేసింది వరల్డ్ వైడ్గా. అండ్ రజనీ ఫ్యాన్స్ అండ్ మాస్ యాక్షన్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీ అయితే ఒకసారి ఓటీటీలో ఖచ్చితంగా వాచ్ చేయొచ్చు. మీరు కనుక థియేటర్లో చూడకపోతే ఈ మూవీ ఖచ్చితంగా ఓటీటీలో అయితే చూడొచ్చు. అండ్ సెకండ్, సయారా. సో రీసెంట్ బాలీవుడ్ సెన్సేషన్ ఈ మూవీ. ఇది ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అండ్ 6.5 ఐఎండిబి రేటింగ్తో 46K మెంబర్స్ అయితే రేటింగ్ ఇచ్చారు. ఎవరైనా ఆష్కీ మూవీ లవర్స్ ఉంటే ఈ మూవీ మస్ట్ వాచ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ జోనర్ ఆడియన్స్. సో ఇది లవ్ స్టోరీ అండ్ లవ్ స్టోరీ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో మస్ట్ వాచ్. అండ్ హిందీ ఆడియోనే అవైలబుల్గా ఉంది, తెలుగు ఆడియో అయితే అవైలబుల్గా లేదు. అండ్ థర్డ్ వన్, డూ యూ వాంట్ పార్ట్నర్. సో తమన్నా యాక్ట్ చేసిన ఈ న్యూ వెబ్ సిరీస్ లేటెస్ట్గా ప్రైమ్లో అయితే రిలీజ్ చేశారు. ఇది ఐఎండిబి రేటింగ్ 6.2 ఉంది అండ్ 65 మెంబర్స్ అయితే రేటింగ్ ఇచ్చారు. ఇలాంటి వెబ్ సిరీస్ ఎవరికీ నచ్చదు, నాకైతే అసలు ఏం అర్థం కాలేదు, అంతా బోరింగ్ అనిపించింది. అడల్ట్ కంటెంట్ చూసే వాళ్ళకి కూడా నచ్చుతుందా లేదా అనేది నాకైతే అర్థం కాలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బోరింగ్ అండ్ టైం వేస్టింగ్ అనిపించింది. సో బెటర్ టు అవాయిడ్. ఫోర్త్ వన్, పరదా. అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసిన ఈ మూవీ రీసెంట్గా అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది అండ్ ఈ వీక్ ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. ప్రజెంట్ ప్రైమ్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. 7.9 రేటింగ్తో 98 మెంబర్స్ అయితే ఈ మూవీకి రేటింగ్ ఇచ్చారు. సో మంచి రేటింగ్ ఉంది కదా, మూవీ అయితే బాగుంటుంది అని కనుక మీరు చూస్తే బుక్ అయిపోయినట్లే. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా స్లోగా ఉంటుంది అండ్ స్టోరీ లైన్ కూడా ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపించదు. అండ్ ఇంత బోరింగ్ మూవీకి మరి ఐఎండిబిలో 7.9 రేటింగ్ ఎలా వచ్చింది అంటే మేబీ టీమ్ వాళ్ళ ఫ్రెండ్స్ క్రియేట్ చేసిన ఫేక్ రివ్యూ అయి ఉండొచ్చు, ఇది ఫేక్ రేటింగ్ అయి ఉండొచ్చు. సో బెటర్ టు అవాయిడ్ దిస్ మూవీ ఆల్సో. అండ్ ఫిఫ్త్ వన్, బకాసుర రెస్టారెంట్. సో వైవా హర్ష యాక్ట్ చేసిన ఈ మూవీ రీసెంట్గా ప్రైమ్ అండ్ సన్ నెక్స్ట్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. 8.8 రేటింగ్ అండ్ 5K మెంబర్ యూజర్స్ తోటి దీనికి ఐఎండిబిలో రేటింగ్ అయితే ఉంది. సో ఈ రేటింగ్ చూసైతే ఖచ్చితంగా మోసపోవద్దు. సో 5,000 మంది 8.8 రేటింగ్ ఇచ్చారంటే మూవీ ఖచ్చితంగా బాగుంటుందని చెప్పైతే మోసపోవద్దు. సినిమా పరమ బోరింగ్, ఏదో హారర్ కామెడీ అని చెప్పారు, బట్ హారర్ లేదు, కామెడీ లేదు. ఈ మూవీ టీమ్కి గట్టిగా నెట్వర్క్ ఉన్నట్లుంది ఫ్రెండ్స్ అందరూ. సో వాళ్ళ చేత ఫేక్ రేటింగ్స్ అయితే క్రియేట్ చేశారు ఐఎండిబిలో. అండ్ ఈ మూవీ ఫస్ట్ నుండి కూడా అసలు ఈ మూవీ ఎందుకు చూస్తున్నారా బాబు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో దీస్ వన్ ఆల్సో బెటర్ టు అవాయిడ్. అండ్ లాస్ట్ వన్, ర్యాంబో ఇన్ లవ్. ఇది ఒక తెలుగు వెబ్ సిరీస్. ఇది రీసెంట్గా జియో హాట్స్టార్లో అయితే రిలీజ్ చేశారు. ఇది సీరియల్కి ఎక్కువ అండ్ సిరీస్కి తక్కువ అన్నట్లయితే ఉంది. ఇది కూడా అసలు ఏం బాగాలేదు, స్టార్టింగ్ నుంచే అస్సలు కనెక్ట్ అవ్వలేదు. ఒక 2-3 ఎపిసోడ్స్ చూస్తుంటే ఎందుకు చూసాం అనిపించే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ మేబీ డైలీ సీరియల్స్ చూసే వాళ్ళకి కొంచెం కనెక్ట్ అవ్వచ్చేమో, కానీ మిగతా ఎవరికి అయితే ఇది కనెక్ట్ కాదు. అండ్ దీనికి ఐఎండిబి రేటింగ్ కూడా ఇంకా ఎవరు అప్డేట్ కూడా చేయలేదు. సో ప్రతి మూవీని ఐఎండిబితో ఎందుకు కంపేర్ చేస్తున్నాను అంటే ఇది వరల్డ్ వైడ్ వెబ్సైట్. సో రియల్ ఆడియన్స్ ఇచ్చే రేటింగ్ ఇది. సో అవుట్ ఆఫ్ 10 ఇస్తారు అండ్ ఇది సింగిల్ పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఉండే రేటింగ్ కాదు. సో అందుకని చెప్పి ఐఎండిబి రేటింగ్ని నేనైతే మెన్షన్ చేశాను. సో ఈ వీక్ అయితే రిలీజ్ అయిన తెలుగు రిలేటెడ్ ఓటీటీ కంటెంట్ అయితే ఇది. అండ్ వేరే కంటెంట్ కూడా రిలీజ్ అయింది, అంటే వేరే లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజెస్. మనకి ఆ లాంగ్వేజ్ రాకపోయినా పర్లేదు, మూవీ అయితే ఖచ్చితంగా చూడాలి, ఎవరికైనా నచ్చుతుంది అనిపించేంత కంటెంట్ అయితే ఏమీ లేదు వేరే లాంగ్వేజ్లో. సో అందుకనే నేను వేరే ఏది కూడా మెన్షన్ చేయలేదు. సో ఓవరాల్గా చూస్తే ఈ వీక్లో రిలీజ్ అయిన ఓటీటీ కంటెంట్ అప్డేట్స్ అయితే ఇవి. సో మీకు కనుక ఈ నో స్టార్ రేటింగ్ రివ్యూ సిస్టమ్ నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.